సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. సైబర్ వల నుంచి తప్పించుకున్న ఓ వ్యాపారి ద్వారా పబ్లిక్ కు అవగాహన కల్పించారు. వికారాబాద్ జిల్లా తాండూరు పోలీసులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నేను సత్యనారాయణ రాఠీ, శ్యామ్ మెడికల్ హాల్ ఓనర్ని. వికారాబాద్ డిస్టిక్ తాండూరులో షాప్ ఉంది నాది. నాకు 17 తారీఖు నాడు ఒక కాల్ వచ్చింది. దాంట్లో ఆయన నా ఫ్రెండ్ అని చెప్పేసి నాతో మాట్లాడి, ఇట్లా నాకు పైసలు అవసరం ఉండే, మీ ఊర్లో ఉన్న ఒక ఆయన నాకు పైసలు ఇచ్చేది ఉంది, నా గూగుల్ అకౌంట్ బ్లాక్ అయింది, కానీ అందుకొరకు లేదా నాకు మీ అకౌంట్కు నేను ట్రాన్స్ఫర్ చేయిస్తాను, దాని తర్వాత మీరు నాకు ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసి ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన తర్వాత నాకు డౌట్ వచ్చి డిఎస్పి గారు ఒకసారి మా సమాజం లోపల ఇది సైబర్ క్రైమ్ గురించి అవగాహన కల్పించారు. సడన్గా నాకు అది జ్ఞాపకానికి వచ్చిన తర్వాత అయితే ఓకే అని చెప్పేసి ఆయనకు చెప్పేసి వేరే నంబర్ ఇస్తానని చెప్పేసి వేరే నంబర్ మా బాబు నంబర్ అంటే మా దగ్గర పనిచేసే బాబు నంబరు ఇచ్చాను. ఆయన పేరు జుబైర్ మొహమ్మద్. ఆయనకు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి, దాని తర్వాత పంపిస్తానని చెప్పాను. వితిన్ 5 minutes లోపల 25,000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేసిండు. ట్రాన్స్ఫర్ చేసి స్క్రీన్ షాట్ పెట్టాడు అనమాట వాట్సాప్ లోపల. వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత మా నౌకర్ పని చేసేవాడు నాకు స్క్రీన్ షాట్ పెట్టాడు. పెట్టిన తర్వాత నాకు డౌట్ వచ్చి ఇది ఫేక్ స్క్రీన్ షాట్ ఉన్నది అని తెలుసుకున్న తర్వాత నేను వానికి ఏమీ రిప్లై ఇవ్వలేదు. మీ డిఎస్పి గారు చెప్పినందుకు ఈ సైబర్ నేరం అని గుర్తించిన తర్వాత ఆయనకి పైసలు పంపలేదు. ఆ స్క్రీన్ షాట్ నుంచి తీసుకొని ఆయన ఫోన్ కూడా మళ్ళీ రాలేదు నా దగ్గర. ఈ విధంగా నా పైసలు ఒక విధంగా చూస్తే నా అకౌంట్ ఖాళీ అయిపోయేది. సైబర్ నేరగాళ్ల వల నుంచి తప్పించుకున్న వ్యాపారి సత్యనారాయణ ఈ ఘటనను సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అపరిమిత వ్యక్తుల మాట్లాడిన సమయంలో వాస్తవాలను పూర్తిగా తెలుసుకోవాలని పోలీసులు సూచించారు. సంబంధం లేని మెసేజ్లు, కాల్స్ ను పట్టించుకోవద్దని హెచ్చరించారు. తాండూరు పట్టణంలో శ్యామ్ మెడికల్ హాల్ ఓనర్ అయినటువంటి సత్యనారాయణ గారు వాళ్ళు త్రుటిలో సైబర్ క్రైమ్ నుంచి తప్పించుకున్నారు. ఇది ఎలా జరిగిందంటే, ఆయన కొంతకాలం క్రితం మార్వాడి హ్యూమన్స్ వారు ఆర్గనైజ్ చేసిన ఒక సైబర్ క్రైమ్ అవేర్నెస్ కార్యక్రమానికి వారు కూడా విచ్చేశారు. దాంట్లో పోలీసు వారు చెప్పిన సూచనలు, సలహాలు సైబర్ క్రైమ్ కాకుండా ఎలా మనం నివారించుకోవచ్చు అనే విషయాల గురించి ఆయన కార్యక్రమంలో పూర్తిగా విని సైబర్ క్రైమ్ నేరాల గురించి ఆయనకి అవగాహన పూర్తిగా కలిగింది. అయితే ఈ నెల 17వ తేదీ నాడు ఆయనకి ఒక గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేసి తను పరిచయం ఉన్న వ్యక్తిగా ఆయన మాట్లాడి తనకి ఉన్న గూగుల్ అకౌంట్ హ్యాక్ అయిందని, స్ట్రక్ అయిపోయిందని, అయితే తనకి ఒక వ్యక్తి నుంచి 25,000 రూపాయలు రావాల్సిందని, అటు 25,000 రూపాయలని ఈ సత్యనారాయణ గారి అకౌంట్లోకి పంపిస్తాను, మళ్ళీ అవి తిరిగి తన అకౌంట్లోకి ఫార్వర్డ్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే మొదట చాలాసేపు ఆయనకి అనుమానం కలిగేసి ఆయన ఒప్పుకోలేదు. అయితే తన వద్ద పనిచేసే జుబేర్ అనే వ్యక్తి యొక్క నెంబర్ ఇచ్చి ఆ నెంబర్కి 25,000 రూపాయలు ఫార్వర్డ్ చేయమని చెప్పడం జరిగింది. కొద్దిసేపటికి ఒక 5 నిమిషాల వ్యవధిలో ఆ అపరిచిత వ్యక్తి జుబేర్ అనే వ్యక్తికి 25,000 రూపాయలు అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఒక వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టడం జరిగింది. ఆ స్క్రీన్ షాట్ చూసిన వెంటనే ఆయనకి తెలిసిపోయింది సైబర్ నేరస్తులు చేసిన ఒక ట్రాప్ అని. అది ఫేక్ రెసిప్ట్ని ఆయన క్రియేట్ చేసి పంపించినాడు అని చెప్పి అది చూసి గుర్తించి ఆయనకు మళ్ళీ అలాంటి ఆయన 3 కాల్ చేసినప్పుడు అది ఆయన రెస్పాండ్ కాకుండా ఉండడం జరిగింది.